అంటే చాలా చోట్ల కలుగుల్లో దాక్కుపోయింది అవినీతి డబ్బు. దాన్ని ఎలా బయటికి తీయాలి, దాన్ని మనందరం స్వాగతించాల్సింది. ఎందుకంటే ఇది ప్రజల డబ్బు. ఇందాక చౌదరి గారు అన్నట్టు ఆ ప్రజల డబ్బులతోటే మొత్తం, అంటే యలంక ప్యాలెస్ గురించి నాకు తెలియదు, ఈ 5 ఏళ్ళలో మాత్రం ఆయన కట్టిన ప్యాలెస్లు, భవంతులు, సొంతానికి ఏర్పాటు చేసుకున్న విల్లాలు, నిర్మించుకున్న విల్లాలన్నీ కూడా ప్రజల డబ్బుతోనే కట్టారట. అది కేంద్ర హోంమంత్రి చెప్పేదాకా మనం తెలుసుకోలేనంత దుస్థితిలో ఉన్నాం. మనకి తెలుసు కదా ఆల్రెడీ. వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అందరికి తెలుసు, అందరికి తెలిసిన విషయాలే, కేంద్రం చెప్పకపోయినా తెలిసిన అంటే దర్యాప్తులు అవన్నీ యాక్షన్ తీసుకోవడానికి వీలుగా లేకుండా మన చట్టాలు చాలా పటిష్టంగా, తప్పు చేసిన వాడిని తప్పించుకోవడానికి వీలుగా చాలా లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులను ఆధారం చేసుకుని వాళ్ళు ఎట్లా తప్పించు తిరుగుతున్నారు అనేది అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే, కేంద్రం బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గతంలో ఎవరైతే ముఖ్యమంత్రులుగా రాష్ట్రాల్లో, మిగతా రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రుల మీద ఇలాంటి అవినీతి ఇది వచ్చినప్పుడు వాళ్ళ మీద కొంత చర్యలు తీసుకోవడం జరిగింది, కొంతమందిని జైళ్లలో వేయడం జరిగింది. సో దానిలో భాగంగానే గత 5 ఏళ్లలో అరాచక పాలన జరిగింది అనేది వాళ్ళకు ఒక క్లియర్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. కాబట్టి సో దేని మీద మాకే వచ్చినప్పుడు మీరు ఎందుకు జాప్యం చేస్తున్నారని చెప్పి, ఎప్పుడైనా ఆబ్వియస్లీ కేంద్ర గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ మీద వాళ్ళు అనుకుంటే చెయ్యాలి అని చెప్తారు. సో మాకే వచ్చినప్పుడు మీరెందుకు నిర్లిప్తం చేస్తున్నారు, వేగవంతం చేయండి అని చెప్పి, సో దాని మీద డిస్కషన్ జరిగి ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ శాఖ ఈ శాఖ అని కాకుండా అన్నిటిలో ప్రతిదీ ఆయన కేంద్రంగా ఏకీకృతం అయ్యి ఆయనకు ఒక్కడికే ప్రయోజనాలు కలిగేలాగా గత 5 ఏళ్ళు ఒక రకమైన అసలు అంటే ఇలాంటి పాలన ఎరగని రీతిలో చేశాడు. ఇంకెవరు చేయరు కూడా, అంత సాహసం కూడా చేయరు. అంటే కేసులు పడతాయి, నేను ఇప్పుడు అంత ఓపెన్ గా నేను తినేస్తున్నా, అవినీతి చేస్తున్నా, రేపటి రోజు నేను దొరుకుతాను అన్న భయం బెరుకు లేకుండా విచ్చలవిడిగా ఆయన ఏ స్థాయిలో చట్టాలని ఉల్లంఘించారు, అధికారులను అడ్డం పెట్టుకుని. మీరే మాట్లాడదురు కానీ ఒక చిన్న సబ్మిషన్. ఓంప్రకాష్ చౌతాలా గారని హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇటీవలే ఆయన దివంగతులయ్యారు. ఐ థింక్ 87-88 ఏళ్ల వయసులో. ఆయనకి జస్ట్ 34 లక్షల రూపాయల అవినీతి కేసులో లైఫ్ పడింది. చివరికి లైఫ్ అనుభవిస్తూనే సత్ప్రవర్తన కారణంగా ఆయన ఒక 6 నెలల ముందు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత మనోవ్యధతోటి ఆయన ఇటీవలే కాలం చేశారు. 34 లక్షలకే లోపల ముగిస్తున్న కేంద్రం ఇన్ని లక్షల కోట్ల రూపాయలకు ఎందుకు ముగించట్లేదు? జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి? ఏ అండర్స్టాండింగ్స్ ఉండవండి. అంటే చెప్పాం కదా, ఇప్పుడు క్రైమ్ కూడా చాలా తెలివిగా, ఆయన ఏంటంటే కొత్త వైద్యుడి కన్నా పాత రోగికి ఎక్కువ వైద్యం తెలుసని బాగా చట్టాలు, లొసుగులు, ఆ బెయిల్ మీద 10 ఏళ్ల నుంచి తిరగడం, ఎట్లా కోర్టుల నుంచి ఎట తప్పించుకోవాలనే దాంట్లో ఆయన పిహెచ్డి చేసి ఉన్నారు. సో ఫ్రంట్ లేయర్లో అధికారులను అడ్డం పెట్టుకొని, ఇప్పుడు ఆయన ఒక అవినీతి చేస్తాడండి, ఐఏఎస్ని అడ్డం పెట్టుకొని చేస్తాడు. అది ఎవరికి పడుతుంది? ఎవరు ఉంటారు? వాళ్ళే ఉంటారు, అధికారులు ఉంటారు. సో ఇప్పుడు ఇలాగ ఈయన చెప్పిందల్లా చేసి ఎంతమంది అధికారులు బయలుయ్యారో, గతంలో ఎంత బయలుయ్యారో, ఇప్పుడు ఎంతమంది అరెస్టులు అవుతున్నాయో చూస్తున్నాం. సో ఇప్పుడు ఫ్రంట్ లేయర్ లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఒక రక్షణ కవచలాగా అధికారులని అడ్డం పెట్టుకొని చేశారు. సో దానికి దర్యాప్తు జరగాలి, ఈయనే మెయిన్ సూత్రధారి అని అన్నప్పుడు సూత్రధారి దగ్గరకు వెళ్ళాలి కదా. అంటే దానికి సంబంధించిన ఆధారాల సేకరణ అనేది చాలా ఎక్కువగా విస్తృతంగా జరగాలి. ఏదో 1-2 వేగ్గా అనేసుకొని ఏదో 1-2 దొరకంగానే వచ్చేస్తే. ఏం మాట్లాడుతున్నారు శివపార్వతి గారు? నిన్న ముఖ్యమంత్రి లోకేష్ గారు ఇద్దరు చెప్పారు 6 ఎకరాలని. ముఖ్యమంత్రి అంటే కాదు 32 ఎకరాలు ఆయన. అంత సాలిడ్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఇంకా ఆలస్యం ఏంటండి మూసేక? ఏంటో వాసు గారికి చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. ముందు అర్జెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని మూసేయాలని. కాదు, మీ కూటమికి ఉంది కదా ఇంట్రెస్ట్, ఎందుకు జాప్యం చేస్తున్నా అని అడుగుతున్నా. మా కూటమికి అవినీతి పరులు ఎవరైనా, అది జగన్మోహన్ రెడ్డినా, విజయసాయి రెడ్డినా, ఏ రెడ్డినా అనేది కాదు ఇంపార్టెంట్. అధికారులైనా కూడా మా కూటమి ప్రభుత్వం అవినీతి చేసిన అందరిని అరెస్ట్ చేయాలి. ఇదే మా టార్గెట్. ఒక జగన్మోహన్ రెడ్డి అందులో 7 నెలల పాలన మీద సమీక్ష చేసుకోవడానికి 7 నెలల పాలన మీద ఫస్ట్ ఎజెండా ఏంటి? రాష్ట్రంలోను కేంద్రంలోను 7 నెలల పాలన మీద. అయ్యా మీరు కేంద్రంలో మీరు అంటే నేను మిమ్మల్ని విశ్వకవి అంటే మీరు నన్ను మహాత్మా అంటారు. పరస్పరం ప్రశంసించుకునే కార్యక్రమం నేను జరిగింది. అది వదిలేసి ఆయన ఇన్ని ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇంటికి ఇన్ని కిటికీలు ఉన్నాయి,
దాంట్లో పాలరాతికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎప్పుడు ఒకళ్ళు పొగుడుకోవడం సరిపోదు కదా. సో ఇంకా ఏం ఈ మాట్లాడి చేయాల్సింది చాలా. సమీక్ష చేసుకోవాలి కదా, పొగడుతో పాటు సమీక్ష కూడా ఉండాలి కదా 7 నెలల్లో. సమీక్షలు ఎప్పుడు ఉంటాయిలేండి. అంటే సమీక్షించుకోవడానికి అంశాలు లేక జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకున్నారా, లేకపోతే పర్పస్ఫుల్లీ సమీక్షలు చేయడానికి ఇప్పుడు 1 hour లో 15 minutes సమీక్ష ఉంటది, మిగతా 45 minutes నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద ఉంటది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయమంటారా ఏంటి మీరు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి మూసేయాలి కదా అంటున్నా. ఎందుకు ఆలస్యం జరుగుతుంది అడగాలి కదా. మూసేస్తారు. మీలాంటి అభిమానులు అందరి కోరికలు తీరుతాయి అతి త్వరలో. మీరేమి అసలు డిసప్పాయింట్ చేయం మిమ్మల్ని మాత్రం. అదేదో ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళే లోపల ఆ డేట్ ఫిక్స్ చేయించండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి కాసరగడ్డ నాగార్జున గారి దగ్గరికి వెళ్దాం. నాగార్జున గారు, అదండి ఆయన వచ్చింది 7 నెలల పాలన మీద సమీక్ష చేయడానికి. అయితే ఒకటి వెల్కమింగ్ డెవలప్మెంట్, మనం ఓపెన్గా చెప్పాలి. మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి. స్టీల్ ప్లాంట్కి కొంత ఆక్సిజన్